సర్వైవర్ ఇన్ బెంగళూరు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నది WAP7 లోకోమోటివ్ యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్లోనే ఈరోజు నేను అనంతపురం నుంచి బెంగళూరులోని యశ్వంతపూర్ వరకు ప్రయాణం చేయబోతున్నాను. ఈ యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12194. ఈ ట్రైన్ ప్రతి శనివారం ఉదయం 6:50 జబల్పూర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:10 అనంతపురం చేరుకొని అదే రోజు మధ్యాహ్నం 1:30 యశ్వంతపూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ కేవలం ఆదివారం రోజు మాత్రమే అనంతపురం రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆదివారం ఈ అనంతపురం రైల్వే స్టేషన్కి ఈ ట్రైన్ ఏ టైంకి వస్తుందో ఏమో కానీ ఈరోజు మాత్రం రావాల్సిన టైం కన్నా 10 నిమిషాలు ముందే ఈ అనంతపురం రైల్వే స్టేషన్కి చేరుకుంది. నేనైతే అనంతపురం నుంచి యశ్వంతపూర్ వరకు టికెట్ తీసుకున్నాను. కానీ ఈ ట్రైన్లో జరిగిన కొన్ని సంఘటనల వలన నేను యశ్వంతపూర్లో కాకుండా ముందుగానే దిగాల్సి వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోని స్లీపర్ కోచ్లు. ఈ యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అనంతపూర్ యశ్వంతపూర్ మధ్యలో కేవలం ధర్మవరం హిందూపురం స్టేషన్లో మాత్రమే ఆగడం జరుగుతుంది. ఈ ట్రైన్లో 4 జనరల్ 6 స్లీపర్ 9 AC కోచ్లు ఉన్నాయి. 12194 యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనంతపూర్ రైల్వే స్టేషన్ నుంచి 9:12 బయలుదేరింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది అనంతపురంలోని PTC గ్రౌండ్. కొద్ది నిమిషాల్లోనే మనకు ధర్మవరం రైల్వే స్టేషన్ వచ్చింది. కేవలం 33 నిమిషాల్లోనే అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ధర్మవరం రైల్వే స్టేషన్కు ఈ ట్రైన్ చేరుకుంది. రావాల్సిన సమయం కంటే 25 నిమిషాలు ముందుగా ధర్మవరం స్టేషన్కి ఈ ట్రైన్ చేరుకుంది. ధర్మవరం రైల్వే స్టేషన్లోని మొదటి ప్లాట్ఫారంకు 9:45 ఈ ట్రైన్ చేరుకుంది. ధర్మవరం రైల్వే స్టేషన్కి రావాల్సిన సమయం కంటే ముందుగా రావడం వల్ల దాదాపు 25 నిమిషాలు ఈ ట్రైన్ ఈ ధర్మవరం స్టేషన్లో ఆగడం జరిగింది.
25 నిమిషాల వెయిటింగ్ తర్వాత ఈ ధర్మవరం రైల్వే స్టేషన్ నుంచి ఈ ట్రైన్ బయలుదేరడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది రిజర్వేషన్ కోచ్లోని ప్యాసింజర్లకు ఫుడ్ ప్రిపేర్ చేసే ప్యాంట్రీ కార్. ఇక్కడ మన రైల్వే ట్రాక్ పక్కన ఉన్నది హైదరాబాద్ బెంగళూరు NH44 హైవే. ఇక్కడ మనకు కనిపిస్తున్న కంటైనర్ లారీలు పెనుగొండ దగ్గర ఉన్న కియా ఫ్యాక్టరీలోని కార్లను ట్రాన్స్పోర్ట్ చేసే కంటైనర్ లారీలు. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే అనంతపురం జిల్లా పెనుగొండ దగ్గర ఉన్న కియా ఫ్యాక్టరీ.
ఇప్పుడు మనం హిందూపురం రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. ఈ హిందూపురం రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ 3వ ప్లాట్ఫారంకి చేరుకుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది హిందూపురం రైల్వే స్టేషన్. ఈ హిందూపురం రైల్వే స్టేషన్లో 5 నిమిషాల హాల్ట్ తర్వాత ఇప్పుడే ఈ ట్రైన్ హిందూపురం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది హిందూపూర్కి దగ్గరలో ఉన్న దేవరపల్లిలోని ఇండస్ట్రియల్ ఏరియా. కొద్దిసేపట్లో నేను వెళ్ళాల్సిన బెంగళూరుకి చేరబోతున్నాను. ఇక్కడ మనకు కనిపిస్తున్నది బెంగళూరులోని యలహంక రైల్వే జంక్షన్. ఈ యలహంక జంక్షన్కు
యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రావాల్సిన సమయం కంటే 40 నిమిషాలు ముందుగా చేరుకుంది. ఈ యలహంక రైల్వే స్టేషన్కు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అనుకున్న సమయం కంటే ముందుగా రావడం వల్లనే అనుకుంటా ఇక్కడ స్టాపింగ్ లేకపోయినా ట్రైన్ను ఆపడం జరిగింది. ఈ అనుకోని సంఘటన వల్ల యశ్వంతపూర్లో దిగాల్సిన నేను యలహంక రైల్వే స్టేషన్లోనే దిగేశాను. ఈ యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్లో అనంతపురం నుంచి యలహంక వరకు నేను చేసిన ట్రావెల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నాకు సెలవా మరి.